గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రేపు జరగబోయే ఎపిసోడ్లో మనోజ్కి జాబ్ వచ్చిన విషయం తెలిసిందే. అందుకు స్వీట్ కూడా తీసుకొచ్చి ముఖ్యంగా బాలు నువ్వు తీసుకోరా అంటూ మీనాని బాలుని ఉద్దేశించి చాలా వెటకారంగా మాట్లాడుతూ స్వీట్ బాక్స్ అయితే చేతిలో పెడతాడనమాట. అయితే బాలు కూడా ఏం మొహమాటం లేకుండా స్వీట్ తీసుకొని తింటూ, రే ఇది ఇక్కడెక్కడో తెచ్చిన షాప్ లాగుంది, అయినా మీ జాబ్ చేసే ఆఫీస్లో స్వీట్లు ఎవరు పంచారా అంటే, ఆ పక్కన హోటల్లోనే కొనుక్కొని వచ్చాను లేరా అన్నట్టు మాట్లాడతాడు. నాకు తెలియని హోటల్ ఎక్కడుందబ్బా మీ ఆఫీసుల పక్కన అన్నట్టు బాలు కొంచెం అనుమానకరంగా మాట్లాడతాడు. అయితే ఈ రోహిణి ఏంటి, చూసారా మామయ్య గారు ఇలాగే చేస్తాడు ప్రతిసారి, మనోజ్ ఏం చేసినా కూడా దానిలో తప్పు వెతికి మనోజ్ని తప్పుగా చూపిస్తూ ఉంటాడు, ఇది అసలు నాకు నచ్చడం లేదు అని. అయితే అంతటితో అయిపోతే ఇక సత్యం వచ్చి, మీనా నీ గురించి బయట అందరికీ మంచిగా చెప్తూ ఉంటే, నిన్ను ఒక అమ్మలాగా చూస్తూ ఉంటే, తన మెడలో పసుపు తాడు లేదని, పసుపు తాడు ఉందని, బంగారం తాడు లేదని వాళ్ళు అడుగుతున్నా కూడా ఇరిగిపోయిందని అబద్ధమే చెప్పింది తప్ప నీ గురించి నువ్వు మాట్లాడిన మాటల గురించి ఏమీ చెప్పలేదు అని అయితే చెప్తూ ఉంటే, నేనేమైనా తీసిపెట్టి పడేయమన్నానా ఆ బంగారాన్ని, ఆమె కదా వీరనారి లెవెల్లో ఛాలెంజ్ చేసి మరి నా భర్త కొని తెచ్చిస్తాడు నాకు అంటూ తీసిచ్చేసింది, దానికి నిర్ణయం చేయమంటావు అంటూ మాట్లాడుతుంది. అయితే మీనాకి ఇచ్చేసేపో అంటే, నేనేమి ఇస్తాను అది తీసుకోదు అన్నట్టు చెప్పడంతో మీనా ఉండి, చచ్చినా సరే మీరు పెట్టిన బంగారం మాత్రం నేను వేసుకోనని చెప్తుంది. అయితే అప్పుడే బాలు వస్తాడు. చెల్లికే కష్టపడి పుస్తలు తాడుకున్న మా ఆయన నాకు మాత్రం కొనలేడా అన్నట్టు చెప్తుందనమాట. నాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా కొంటాడని కూడా చెప్తుంది. అయితే ఇంక దాని గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు బాలు. ఇక అందరూ కార్లు డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళు చీటీలు వేసుకుంటారు. వాళ్ళలో రాజేష్కి చీటీ వస్తే ఆ చీటీ కాస్త బాలుకే ఇస్తాడనమాట. ఈ మంచి సందర్భంలోనే చీటీ నాకు ఇచ్చేవరా అని బాలు మీనా కోసం గోల్డ్ అయితే కొనడం జరుగుతుంది, పుస్తల తాడు. ఆ పుస్తల తాడుని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరికీ చూపించడంతో ఈ ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ అవుతుంది. వీడు కార్లు తోలి ఎప్పుడు తేవాలి, వాడు నువ్వు ఎప్పుడు వేసుకోవాలి, వాడెప్పుడు తేవాలి, నీ నగలు ఎప్పుడు తీసుకోవాలి, నువ్వు ఎప్పుడు వేసుకోవాలి అన్నట్టు మాట్లాడితే మీనా బాలు గౌరవాన్ని ఎక్కడ తగ్గించకుండా ఆయన ఖచ్చితంగా తెస్తాడు, ఆయన మీద నాకు నమ్మకం ఉందని చెప్తుందనమాట. అయితే అలా చెప్పిందో లేదో బాలు నిజంగా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ చీటీ రావడం, వెళ్ళి వెంటనే తనకైతే బంగారం కొనుక్కోరావడం, ఇంట్లో అందరం ముందే మీనా మెడలో వేయడం అయితే జరుగుతుంది. ఇక రోహిణికి నోటి వెంట మాట రాదు, మనోజ్కి అయితే ఇంకా నోటి వెంట అస్సలు మాట రాదు. ఇప్పుడే హోటల్లో సప్లయర్గా చేరి అక్కడ తిట్లు తింటూ, ఒక ఆర్డర్ ఇస్తుంటే ఇంకొక ఆర్డర్ తీసుకుంటూ వాళ్ళతో తిట్లు తింటూ ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఆయన కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. బాలు అయినా మీనాని అర్థం చేసుకొని మీనా మాటలకు వాల్యూ ఇచ్చి గోల్డ్ అయితే తీసుకొని వచ్చాడు. ఇక రోహిణి పరిస్థితి గ్రామ్ కూడా కొనలేని పరిస్థితిలో మనోజ్ అయితే ఉన్నాడు. ఇక రోహిణి డబ్బులు ఇచ్చినా కూడా తీసుకొని ఖర్చు పెట్టి విలాసం చేసే రకం మనోజ్ అనమాట. మొత్తం ఇదైతే రేపు జరగబోయే ట్విస్ట్ ఇదే. గోల్డ్ కొనుక్కొని వచ్చి ఇంట్లో అందరికీ ఊహించని షాకింగ్ ట్విస్ట్ అయితే ఇవ్వబోతాడనమాట.